హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షోప్ ఇంగ్లీష్ లెర్న్ విత్ ఫన్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డే 28లో ఉన్నాము. ఈరోజు మనము హ్యావ్ టు యొక్క యూసేజ్ని తెలుసుకోబోతున్నాం. హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు. దానికంటే ముందు మనము ప్రీవియస్ క్లాసెస్ అన్నింటిలో కూడా మనము మోడల్ వెర్బ్స్ మీద క్లాసెస్ని చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు క్లాస్లో ఈ మోడల్ వెర్బ్స్ మీద కొంత రీక్యాప్చులేషన్ కోర్స్ రివైజ్ అవుతూ మనము హ్యావ్ టు, హ్యాస్ టు దగ్గరికి వెళ్ళిపోతున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం అనుకున్నట్టుగా ఈ మోడల్ వెర్బ్స్ దేనికి ఈ మోడల్ వెర్బ్స్ మనకి ఏం తెలుపుతాయంటే మన యొక్క మూడ్ కండిషన్ని అవతల వ్యక్తికి తెలుపుతూ ఉంటాయి. మనము పర్మిషన్ అడగాలన్నా, మన యొక్క ఎబిలిటీ చెప్పాలన్నా, మన యొక్క సామర్థ్యం తెలపాలన్నా, మనం ఎవరికైనా పొలైట్గా మనము రిక్వెస్ట్ చేయాలన్నా, మనం పొలైట్గా ఏదైనా చెప్పాలన్నా, మన ఒపీనియన్ని చెప్పాలన్నా, మరి అవతల వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని మనం తెలుసుకోవాలన్నా, పాసిబిలిటీస్ తెలపాలన్నా, ఈ రకంగా ఈ అంశాలు తెలుసుకోవడం కోసం మనము మోడల్ వెర్బ్స్ని వాడుతూ ఉన్నాము. ఈ మోడల్ వెర్బ్స్లో మొదటి నుంచి మనం ఒకసారి చూద్దాము. ఏమున్నాయి? హ్యావ్ టు, మస్ట్, విల్, వుడ్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్. ఇలాంటి ఈ మోడల్ వెర్బ్స్లలో హ్యావ్ టు, మస్ట్ ఈ రెండు కూడా దరిదాపుగా సమానార్థాలే ఉంటాయి. కాకపోతే మస్ట్ అనేది ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి తప్పకుండా నువ్వు ఇది చెయ్యాలి అన్నప్పుడు మనం మస్ట్ని వాడతాం. మరి హ్యావ్ టు అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ ఉన్నారు, ఒక పిల్లవాడికి వర్క్ ఇచ్చారు. ఏం వర్క్ ఇచ్చారు? యు మస్ట్ కంప్లీట్ యువర్ హోంవర్క్ అని తనకి ఆర్డర్ ఇచ్చారు. యు మస్ట్ కంప్లీట్ యువర్ హోంవర్క్. ఆ పిల్లవాడు ఏమనాలంటే, ఐ హ్యావ్ టు కంప్లీట్ మై హోంవర్క్. నేను ఇది చెయ్యాలి, నేను ఈ వర్క్ కంప్లీట్ చేయాలి, ఐ హ్యావ్ టు కంప్లీట్ దిస్ వర్క్ అని పిల్లవాడు అంటాడు. అంటే ఒకరి ఇండికేషన్ ఇచ్చినప్పుడు మనము తప్పకుండా మనం ఒకటి చెయ్యాలి అన్నప్పుడు దాన్ని డ్యూటీ అవుతుంది, ఆబ్లిగేషన్ అవుతుంది. ఇక్కడ హ్యావ్ టు అంటే నేను ఇది చెయ్యాలి అని సాధారణమైన టోన్లో మనం చెప్పినప్పుడు మనం హ్యావ్ టుని వాడుతూ ఉంటాం. అదేవిధంగా ఈ హ్యావ్ టు, హ్యాస్ టు, అదేవిధంగా హ్యాడ్ టు దీని యొక్క క్లాస్ మనము ఇకపై చెప్పుకోబోతున్నాము. ఇప్పుడైతే మనము ఒకసారి రివైజ్ చేసుకుంటూ ఉందాం. హ్యావ్ టు. ఈ హ్యావ్ టు, ఐ హ్యావ్ టు టెల్ హిమ్ ఎవ్రీథింగ్. నేను ఆయనకి ఇది చెప్పాల్సిన అవసరం ఉంది అని సాధారణ టోన్లో నేను చెప్తున్నాను, అంటే నేను చేయాల్సిన పనిని నేను చెప్తున్నాను. ఇక్కడ హ్యావ్ టు, మస్ట్, షుడ్ ఈ మూడింటిని కూడా మనము ఆబ్లిగేషన్ చెప్పినప్పుడు వాడుతూ ఉంటాం. చేయాల్సిన పని చెప్పినప్పుడు మనము ఈ మూడింటిని మనం వాడుతూ ఉంటాము. ఏ మూడింటిని? హ్యావ్ టు, మస్ట్, షుడ్ ఈ మూడింటిని మనము ఆబ్లిగేషన్లో వాడుతూ ఉంటాము. అంటే తప్పనిసరిగా చేయాల్సిన డ్యూటీ చెప్పినప్పుడు మనము ఈ మూడింటిని వాడుతూ ఉన్నాము. ఇక్కడ హ్యావ్ టు అనేది కూడా ఆబ్లిగేషన్ కిందకే వస్తుంది. మరి ఈ మస్ట్ ఎప్పుడు వాడతాము? ఈ మస్ట్ని మనము ఆబ్లిగేషన్ చెప్పడానికి వాడతాం. అదేవిధంగా మనము అడ్వైస్ చెప్పడానికి కూడా మనము వాడుతూ ఉంటాం. యు మస్ట్ స్టాప్ స్మోకింగ్. నువ్వు స్మోకింగ్ ఆపేయాలి. అదేవిధంగా ఐ మస్ట్ రిమెంబర్ టు కాల్ దెమ్. నేను ఈ విషయం గుర్తు చేయాలి. ఏ విషయము? వాళ్ళకి కాల్ చేయాల్సిన విషయాన్ని నేను గుర్తు చేయాలి. రిమెంబర్ గుర్తు చేయాలి. ఐ మస్ట్ రిమెంబర్ టు కాల్ దెమ్. ఈ రకంగా మస్ట్ యొక్క యూసేజ్ని మనం చూసాము. విల్ ఇది చేయాల్సిన పని, చేయబోతున్న పని. ఐ విల్ డెఫినెట్లీ విన్. నేను తప్పకుండా విన్ అవుతా. విల్ యూ కమ్ విత్ మీ? నువ్వు నాతో వస్తావా అని మనం అడిగినప్పుడు కూడా విల్ని వాడుతున్నాము. అదేవిధంగా వుడ్ని ఎప్పుడు వాడతాము? వుడ్ అనేది మనము పొలైట్గా ఎవరికన్నా మన యొక్క ఒపీనియన్ చెప్పాలన్నా, పొలైట్గా మనం ఏదైనా రిక్వెస్ట్ చేయాలన్నా, అదేవిధంగా మనము గతంలో ఏదైనా ఒక పని అలవాటుగా ఉంది, ఆ అలవాటు అంటే గతంలో అలవాటుగా ఉన్న ఆ పనిని చెప్పాలన్నా మనము ఈ వుడ్ని వాడుతూ ఉంటాము. అదేవిధంగా రిక్వెస్ట్ చేయాలన్నా కూడా వుడ్ని వాడుతూ ఉన్నాము. ఐ వుడ్ కమ్ బట్ ఐ హ్యావ్ టు వర్క్ హియర్. నాకు రావాలని ఉంది, కానీ ఇక్కడ నాకు వర్క్ ఉండడం వల్ల నేను రాలేకపోతున్నాను. ఐ వుడ్ గో టు బీచ్ వన్ ఐ వాజ్ యంగర్. నేను యంగ్గా ఉన్నప్పుడు నేను బీచ్కి వెళ్ళేవాడిని. అదేవిధంగా షుడ్ని ఎప్పుడు వాడతాము? షుడ్ని మనం ఆబ్లిగేషన్కి వాడుతున్నాము. ఆబ్లిగేషన్ అంటే అర్థం ఏంటంటే చేయాల్సిన పని, డ్యూటీని మనం ఆబ్లిగేషన్ అని అంటున్నాము. అదేవిధంగా అడ్వైజ్ ఇచ్చినప్పుడు కూడా మనము వాడుతూ ఉన్నాము. చూద్దాము. ఐ షుడ్ ప్రాబబ్లీ లీవ్ టుమారో. రేపు నేను తప్పనిసరిగా వెళ్ళిపోవాలి. అదేవిధంగా యూ షుడ్ స్టాప్ స్మోకింగ్. నువ్వు స్మోకింగ్ని ఆపేయాలని నేను చెప్పినప్పుడు. అదేవిధంగా ఈ షుడ్ అనేది మస్ట్ అంత గట్టిది కాదు. ఈ మస్ట్ చాలా ఎక్కువ.
తప్పనిసరిగా చేయాల్సిన డ్యూటీ. వీ మస్ట్ రెస్పెక్ట్ అవర్ నేషనల్ ఫ్లాగ్. నేషనల్ ఫ్లాగ్ని తప్పనిసరిగా మనము రెస్పెక్ట్ చేయాలి. ఇక్కడ షుడ్ అంటే ఏంటంటే కొంత సడలింపు ఉంటుంది. మస్ట్ అంత గట్టిది కాదు షుడ్. వీ షుడ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్ని మనం ఫాలో అవ్వాలి. వీ షుడ్ వేర్ మాస్క్ అండ్ శానిటైజర్, అదర్వైజ్ వీ కుడ్ గెట్ కరోనా డిసీజ్. మనకు కరోనా డిసీజ్ అటాక్ అయ్యే అవకాశం ఉంది. కుడ్ వాడాను ఇక్కడ. కుడ్ అంటే పాసిబిలిటీ ఉందని మనము చెప్తూ ఉన్నాము. ఆ రకంగా షుడ్కు యూసేజ్ మనం చూసాము. ఇప్పుడు తీసుకుంటే కెన్ అంటే ఏంటి? సామర్థ్యాలు తెలిపేది, ఎబిలిటీని తెలిపేటప్పుడు వాడతాము. అదేవిధంగా ఇన్ఫార్మల్ వేలో మనం పర్మిషన్ అడిగినప్పుడు కూడా మనము కెన్ని వాడుతూ ఉంటాము. ఇన్ఫార్మల్ వే అంటే అర్థం ఏంటంటే మనకంటే చిన్నపిల్లలు కానీ మనంత సమాన వయస్కులు పేర్ గ్రూప్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు కెన్ని వాడచ్చు. పర్మిషన్ కోసం మనం కెన్ని వాడచ్చు. అదేవిధంగా మనకంటే హయ్యర్ అథారిటీస్ ఉన్నప్పుడు మనము మేని వాడతాము పర్మిషన్ కోసం. కెన్ గురించి మనం యూసేజ్ మన బిహేవియర్ క్లాసెస్లలో కూడా అయ్యింది. అదే క్లాస్ విన్న వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది. కెన్ ఎబిలిటీని అదేవిధంగా పర్మిషన్ కోసం మనం వాడుతున్నాము. ఐ కెన్ విన్, నేను విన్ అవ్వగలను. ఐ కెన్ డ్రైవ్, ఐ కెన్ సింగ్, ఐ కెన్ డ్యాన్స్. ఈ రకంగా ఎబిలిటీ. కుడ్ కూడా అంతే, ఎబిలిటీని అదేవిధంగా పర్మిషన్ తెలపడానికి కూడా మనం వాడుతూ ఉన్నాము. మరి పాసిబిలిటీని చెప్పడానికి కూడా మనం వాడుతూ ఉంటాము. చూద్దాం. ఐ కుడ్ బ్రింగ్ మై ఫ్రెండ్ ఇఫ్ యూ లైక్. ఐ కుడ్ బ్రింగ్ మై ఫ్రెండ్ ఇఫ్ యూ లైక్. మీరు ఒప్పుకుంటే, మీకు నచ్చితే నేను నా ఫ్రెండ్ని కూడా తీసుకొస్తాను పార్టీకి అని మనం చెప్తూ ఉన్నాము. అదేవిధంగా మే అంటే కూడా పర్మిషన్ కోసం మనం వాడుతూ ఉన్నాము. అదేవిధంగా ఈ పని జరిగే ఆస్కారం ఉంది, ఈ పని జరిగే ఆస్కారం లేదు అన్నప్పుడు మనం మేని వాడుతూ ఉన్నాము. యు మే కమ్, నువ్వు రావచ్చు. యు మే గో, నువ్వు వెళ్ళొచ్చు. యు మే డ్యాన్స్, నువ్వు డ్యాన్స్ చేయొచ్చు. యు మే నాట్ కమ్, నువ్వు రాకపోవచ్చు. మే ఐ కమ్, నేను రావచ్చా. మే ఐ నాట్ కమ్, నేను రావద్దా. ఆ రకంగా మనం అంటూ ఉన్నాము. మే వచ్చేసి పర్మిషన్కి మనము వాడుతూ ఉన్నాము. ఒక పని జరిగే ఆస్కారం ఉంది అన్నప్పుడు కూడా మనం మేని వాడుతూ ఉంటాము. మే వాడినప్పుడు మనకు 50% అవకాశాలు ఉంటాయి. 50% అవకాశం ఉంటుంది, 50% అవకాశం ఉండదు అన్నప్పుడు మనం మేని వాడుతూ ఉన్నాము. ఇట్ మే రెయిన్ టుడే, ఈరోజు వర్షం పడే అవకాశం ఉంది అన్నప్పుడు. ఐ మే గో విత్ యూ, ఐ విల్ డిసైడ్ సూన్, నేను నీతో రావచ్చు. లేదా నేను కొంత ఆలోచించుకునే అవకాశం కూడా ఉంది, త్వరలో నేను ఆలోచించుకుంటానని నేను చెప్తూ ఉన్నాను. అదేవిధంగా మైట్, ఇది పాసిబిలిటీ, తక్కువ పాసిబిలిటీ ఉన్నప్పుడు మనం మైట్ని వాడుతూ ఉన్నాము. దీనికి ముందు క్లాసెస్లలో మనం మైట్ యూసేజ్ కూడా నేర్చుకున్నాము. మైట్, ఐ మైట్ హ్యావ్ టైమ్, ఐఎమ్ నాట్ షూర్ ఎట్. నాకు టైం ఉండొచ్చు, భవిష్యత్తులో టైం ఉండొచ్చు. ఇంకా ఐఎమ్ నాట్ షూర్ ఎట్, ఇంకా నేను దాని గురించి ఏమీ షూర్గా ఆలోచించలేదు నేను ఇంకా అని నేను చెప్తూ ఉన్నాను. ఇందులో ఈ రకంగా డయాగ్రామ్ వేయడానికి రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, హ్యావ్ టు ఎక్కువ అవకాశం ఉంది. హ్యావ్ టు అనేది ఎవరి వైపు నుంచి? మన వైపు నుంచి మనం చేయాల్సిన పని అన్నప్పుడు హ్యావ్ టు అంటాం. నేను వెళ్ళాల్సిన అవసరం ఉందా అన్నప్పుడు హ్యావ్ టుని వాడుతూ ఉంటాం. అఫ్కోర్స్ దీని తర్వాత మన క్లాస్ అంతా కూడా హ్యావ్ టు మీదే ఉండబోతుంది. ఇక్కడ మస్ట్ వచ్చేసి ఇదే కంపారిజన్ చూడండి. దాని తర్వాత విల్, వుడ్, అదేవిధంగా షుడ్, కెన్, కుడ్, మే, మైట్. చూసారా, మేకి ఎక్కువగా ఉంది, గ్రీన్ కలర్ ఇచ్చాను, మైట్కి తక్కువగా ఉంది. ఇలా నేను కంపారిజన్ చేసుకుంటూ ఈ కంపారిజన్ అర్థం అవడం కోసం డయాగ్రామ్ అనేది గీయడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు యొక్క యూసేజ్ మనము తెలుసుకుందాం. హ్యావ్ టు అంటే చేయాల్సిన పని గురించి మనం చెప్తూ ఉన్నాము. మరి డూ ఫ్యామిలీ అనేటువంటి ఐ, వి, యూ, దే ప్లూరల్స్ అన్నింటికి కూడా మనకు హ్యావ్ టు వస్తుంది. అదేవిధంగా డస్ ఫ్యామిలీ అనేటువంటి హీ, షీ, ఇట్, రాము సింగులర్ నౌన్స్ అన్నింటికి కూడా హ్యాస్ టు వస్తుంది. అయితే హ్యావ్ టు మేడం, మరి హ్యావ్ అనగానే మనకు వర్బ్ యొక్క మూడో రూపం గుర్తుకొస్తుంది కదా. మరి ఇప్పుడు హ్యావ్ ప్లస్ V3 ఇది దేనికి సంబంధించింది అంటే మనకు తెలుసు కదా. హ్యావ్ ప్లస్ V3 అంటే రీసెంట్ పాస్ట్ యాక్షన్స్, ఇంతకు ముందే జరిగిన పనులు చెప్పినప్పుడు మనము హ్యావ్ ప్లస్ V3 లేదా హ్యాస్ ప్లస్ V3ని వాడుతూ ఉంటాం. ఆమె ఇంతకుముందే పాలు తాగింది. షీ హ్యాస్ డ్రంక్ మిల్క్, ఇంతకుముందే పాలు తాగింది. వారు ఇంతకుముందే వెళ్ళారు. దే హ్యావ్ గాన్ జస్ట్ నౌ, వాళ్ళు ఇంతకుముందే వెళ్ళారు. మేము ఇంతకుముందే పార్టీని ఎంజాయ్ చేసాం. వీ హ్యావ్ ఎంజాయ్డ్ ద పార్టీ జస్ట్ నౌ. అంటే ఇంతకుముందే జరిగిన పనులను హ్యావ్ ప్లస్ V3తో వాడుతున్నాం. మరి ఇవన్నీ కూడా రీసెంట్ యాక్షన్స్. మరి చేయాల్సిన పనులను మనము హ్యావ్ ప్లస్ V1తో మనం వాడుతూ ఉంటాము. దీంట్లో స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు లేదా హ్యాస్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్.
చేయాల్సిన పని, ఇప్పుడు నేను వెళ్ళాలి, ఐ హ్యావ్ టు గో నౌ. నేను ఇప్పుడు వర్క్ చేయాలి, ఐ హ్యావ్ టు వర్క్ హార్డ్. నేను ఇప్పుడు వంట చేయాలి, వాళ్ళు వస్తున్నారంట, దే ఆర్ కమ్మింగ్, ఐ హ్యావ్ టు కుక్, ఐ హ్యావ్ టు కుక్ ఫర్ దెమ్. వాళ్ళ కోసం నేను వండాలి. చేయాల్సిన పనిని హ్యావ్ టుతో మనం వాడుతున్నాము. ఆమె చేయాలి అన్నాం అనుకోండి, షీ హ్యాస్ టు కుక్. వారు చేయాలనుకోండి, దే హ్యావ్ టు కుక్. ఈ రకంగా హ్యావ్ టు, హ్యాస్ టు యొక్క యూసేజ్ ఉంటుంది. చూద్దాం మనము. మరి ఓల్గా మనం స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే చూద్దాము. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు లేదా హ్యాస్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. మరి ఇంకా హ్యావ్ ప్లస్ V3 అంటే రీసెంట్ పాస్ట్ యాక్షన్స్. ఇది మళ్ళీ మీరు మర్చిపోతారని మళ్ళీ గుర్తు చేస్తున్నాను నేను. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ఇది రీసెంట్ పాస్ట్. ఇంతకు ముందే కంప్లీట్ అయిన పనులను మనము రీసెంట్ పాస్ట్ యాక్షన్స్ అంటున్నాము. షీ హ్యాస్ కంప్లీటెడ్ హర్ హోంవర్క్. ఇంతకు ముందే తన హోంవర్క్ని ఆ అమ్మాయి కంప్లీట్ చేసిందని మనము చెప్తూ ఉన్నాము. దీంట్లో తీసుకుంటే డూ ఫ్యామిలీ అనేటువంటి ఐ, వి, యూ, దే ప్లూరల్స్ అన్నింటికి కూడా మనం హ్యావ్ టు వాడుతున్నాము. అదేవిధంగా ఐ హ్యావ్ టు వర్క్ హార్డ్, వీ హ్యావ్ టు వర్క్ హార్డ్, యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ హోంవర్క్, ఐ హ్యావ్ టు కంప్లీట్ మై హోంవర్క్, దే హ్యావ్ టు ప్రాక్టీస్ వెల్, దే హ్యావ్ టు ప్రొటెక్ట్ అస్. వాళ్ళు మనల్ని కాపాడాల్సిన అవసరం అనేది ఉంది. ఈ రకంగా చేయాల్సిన పనులను మనము సాధారణమైన టోన్లో మనం చెప్తూ ఉన్నాము. ఈ రకంగా మనము హ్యావ్ టు యొక్క యూసేజ్ని తెలుసుకున్నాము. అదే మనం తీసుకుంటే వీ హ్యావ్ టు ప్రాక్టీస్ వెల్, యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ అస్, దే హ్యావ్ టు వర్క్ హార్డ్. ఈ రకంగా మనము మల్టిప్లై చేసుకొని సెంటెన్సెస్ని కూడా ఫ్రేమ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇవన్నీ కూడా పాజిటివ్ సెంటెన్సెస్. దీంట్లో నెగిటివ్ ఎలా రాస్తాము? నాట్ని యాడ్ చేస్తాము. ఎలాగా? ఐ డు నాట్ హ్యావ్ టు ప్రాక్టీస్ వెల్, ఐ డు నాట్ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఇవి వచ్చేసి మనకు నెగిటివ్ అవుతుంది. వీ డు నాట్ హ్యావ్ టు ప్రాక్టీస్ వెల్, దే డు నాట్ హ్యావ్ టు ప్రొటెక్ట్ అస్. ఇవన్నీ కూడా మనకు నెగిటివ్ అవుతాయి. మరి ఇంట్రాగేటివ్ ఎలా అవుతాయి? ఇంట్రాగేటివ్లో మనము ఈ డూ ఫ్యామిలీ సంబంధించినవి కాబట్టి డూ అనేది మనకు హెల్పింగ్ వర్బ్ ముందు వస్తుంది. డూ ఐ హ్యావ్ టు వర్క్ హార్డ్? క్వశ్చన్ మార్క్. డూ ఐ హ్యావ్ టు వర్క్ హార్డ్? నేను కష్టపడి వర్క్ చేయాలా అని నేను అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా డూ వీ హ్యావ్ టు కంప్లీట్ అవర్ హోంవర్క్? మనం మన హోంవర్క్ని కంప్లీట్ చేయాలా అని నేను అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా డూ దే హ్యావ్ టు ప్రొటెక్ట్ అస్? వాళ్ళు మనం ప్రొటెక్ట్ చేయాలా అని నేను అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా నెగటివ్ ఇంట్రాగేటివ్లో ఎలా వస్తుంది? డూ దే నాట్ హ్యావ్ టు ప్రొటెక్ట్ అస్? మరి డూ ఐ నాట్ హ్యావ్ టు వర్క్ హార్డ్? ఈ రకంగా నెగిటివ్ ఇంట్రాగేటివ్లో మనము రాస్తూ ఉన్నాము. ఇంకా తీసుకుంటే డస్ ఫ్యామిలీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు డస్ ఫ్యామిలీలో ఎవరుంటారు? హీ, షీ, ఇట్, రాము సింగులర్ నౌన్స్ అన్నీ కూడా మనకు డస్ ఫ్యామిలీలో ఉంటాయి. ఈ డస్ ఫ్యామిలీ మనకు హ్యాస్ టు తోటి వస్తూ ఉంటుంది. షీ హ్యావ్ అనొద్దు, షీ హ్యాజ్ అనాలి. రాము హ్యావ్ అనొద్దు, రాము హ్యాజ్ అనాలి. దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఐ, వి, యూ, దే ప్లూరల్స్ ఎప్పుడు వస్తాయో హ్యావ్. అవి కాకుండా థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్స్ అయినటువంటి హీ, షీ, ఇట్, రాము సింగులర్ నౌన్స్ ఏ వచ్చినా సరే మనం అప్పుడు హ్యాజ్ని వాడాలి. హీ, షీ, ఇట్, రాము. హీ హ్యాస్ టు ఓవర్కమ్. ఆయనే ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయాలి. ఓవర్కమ్ అంటే అధిగమించడం. ఓవర్కమ్ అంటే అధిగమించడాన్ని మనము ఓవర్కమ్ అని అంటూ ఉంటాము. షీ హ్యాస్ టు ఫోకస్ ఆన్ గేమ్స్. ఆమె గేమ్స్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని అంటున్నాను. మరి ఇట్ హ్యాస్ టు వేకప్ ఎర్లీ. ఇది త్వరగా లేవాలి అని నేను అంటున్నాను. ఇక్కడ ఇది అంటే ప్రాణం ఉన్నది వస్తుంది, ప్రాణం లేనిది కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము యానిమల్స్ని ఇది అది అని కూడా అంటూ ఉంటాం కదా. ఆ కోణంలో మనము ఇట్ అంటే ఇది అసలైతే మీనింగ్, కాకపోతే కొన్ని సందర్భాల్లో మనం వాడుతూ ఉంటాం. చూద్దాము. షీ హ్యాస్ టు ఫోకస్ ఆన్ గేమ్స్. హీ హ్యాస్ టు వేకప్ ఎర్లీ. ఆయనే ఎర్లీ మార్నింగ్ లేవాలి అని అంటున్నాను. ఇవన్నీ కూడా మనకు పాజిటివ్ సెన్స్లో అర్థాన్ని ఇస్తూ ఉంటాయి. మరి నెగిటివ్ సెన్స్లో ఎలా వస్తుంది చూద్దాం. హీ డస్ నాట్ హ్యావ్ టు ఓవర్కమ్. షీ డస్ నాట్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ గేమ్స్. ఇట్ డస్ నాట్ హ్యావ్ టు వేకప్ ఎర్లీ. ఈ రకంగా మనము హ్యాస్ టు తోటి ఇది డస్ ఫ్యామిలీ సంబంధించింది కాబట్టి ఈ డస్ ఫ్యామిలీ దగ్గర మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ హ్యాస్ నాట్ రాదు, డస్ నాట్ హ్యావ్గా మారుతుంది. దీన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి. దీనిలో నెగిటివ్ సెన్స్ అర్థం తీసుకున్నప్పుడు ఎలా వస్తుంది? హీ హ్యాస్ టు ఓవర్కమ్ అనేది పాజిటివ్,
హీ డస్ నాట్ హ్యావ్ టుగా మనం రాస్తున్నాం. దీన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి. హీ ఇక్కడ ఈ హ్యాస్ టు దగ్గర మనము డస్తో కాంబినేషన్ వచ్చినప్పుడు హ్యావ్ టుగా మారుతుంది. చూద్దాము. హీ డస్ నాట్ హ్యావ్ టు, హీ డస్ నాట్ హ్యావ్ టు ఓవర్కమ్. అదే మనము షీ హ్యాస్ టు ఫోకస్ ఆన్ గేమ్స్. దీన్ని నెగిటివ్లో ఎలా రాస్తాము? షీ డస్ నాట్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ గేమ్స్. అదేవిధంగా ఇట్ డస్ నాట్ హ్యావ్ టు వేకప్ ఎర్లీ. ఇవన్నీ కూడా మనకు నెగిటివ్ సెన్స్లో అర్థాన్ని వస్తూ ఉంటాయి. ఇంట్రాగేటివ్లో మనం చూద్దాము. డస్ హీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ గేమ్స్. అదేవిధంగా డస్ షీ హ్యావ్ టు వేకప్ ఎర్లీ? క్వశ్చన్ మార్క్. డస్ ఇట్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ గేమ్స్? డస్ హీ హ్యావ్ టు ఓవర్కమ్? డస్ ఇట్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ గేమ్స్? ఈ రకంగా మనము ఇంట్రాగేటివ్లో మనం రాస్తూ ఉన్నాము. అదేవిధంగా నెగిటివ్లో కూడా ఇంతే. నెగిటివ్ ఇంట్రాగేటివ్లో కూడా మనము నాట్ యాడ్ చేసుకుని సరిపోతుంది. చూద్దాము. డస్ హీ నాట్ హ్యావ్ టు ఓవర్కమ్? డస్ షీ నాట్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ గేమ్స్? డస్ ఇట్ నాట్ హ్యావ్ టు వేకప్ ఎర్లీ? ఈ రకంగా మనము నెగిటివ్ ఇంట్రాగేటివ్లో రాయడము నేర్చుకున్నాం. ఇప్పుడు మనము హ్యాడ్ టుని గురించి నేర్చుకుందాం. హ్యాడ్ టు అంటే గతంలో చేయాల్సిన పని చెప్పినప్పుడు మనము హ్యాడ్ టుని వాడుతూ ఉన్నాము. నేను గతంలో ఆ పని చేయాల్సి వచ్చింది. నాకు ఇష్టం లేకపోయినా కూడా నాతో డ్యాన్స్ చేయించేశారు. వద్దంటున్నా కూడా నన్ను తీసుకెళ్ళి ఆ గ్రూప్ ఆ మందలో పడేశారు, నన్ను డ్యాన్స్ చేయమన్నారు. అలాంటప్పుడు ఐ హ్యాడ్ టు డ్యాన్స్ విత్ దెమ్. నేను వాళ్ళతోటి డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. అసలు నాకు వెయిటింగ్ అంటేనే చెమ్మ చిరాకు. అలాంటిది నేను గంట సేపు వెయిట్ చేశాను వాళ్ళ కోసం. ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ దెమ్ ఫర్ 1 hour. 1 hour వరకు గతంలో వాళ్ళ కోసం నేను వెయిట్ చేశాను అన్నప్పుడు గతంలో జరిగిన పనిని నేను హ్యాడ్ టు అంటే అవసరం వచ్చింది అన్నప్పుడు మనము హ్యాడ్ టుని వాడుతూ ఉంటాము. చూద్దాము. ఐ, వి, యూ, దే ప్లూరల్స్. ఇవన్నీ కూడా డూ ఫ్యామిలీ సంబంధించినవి. డస్ ఫ్యామిలీ సంబంధించినవి హీ, షీ, ఇట్, రాము సింగులర్ నౌన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నిటిని ఉపయోగించి మనము హ్యాడ్ టు మొత్తం అంటే డస్ ఫ్యామిలీ కావచ్చు, డూ ఫ్యామిలీ కావచ్చు, ఈ రెండింటిలో కూడా మనము హ్యాడ్ టుని వాడుతున్నాము. హ్యాడ్ టు అంటే గతంలో చేయాల్సి వచ్చిన పనిని మనం చెప్పినప్పుడు హ్యాడ్ టుని వాడుతున్నాము. చూద్దాం. ఐ హ్యాడ్ టు వెయిట్ ఫర్ హిమ్ ఫర్ 1 hour. నేను ఆయన కోసం 1 hourగా వెయిట్ చేయాల్సి వచ్చింది. వీ హ్యాడ్ టు సెటిల్ ఇన్ విలేజ్. మేము విలేజ్లో సెటిల్ అవ్వాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు వాచ్ ద మ్యాచ్. వారు మ్యాచ్ని చూడాల్సి వచ్చింది అని అంటున్నాను. అదేవిధంగా హీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ హర్. ఆయనే ఆమె కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. మరి షీ హ్యాడ్ టు సెటిల్ ఇన్ విలేజ్. ఆమె విలేజ్లో ఆమె ఉండాల్సి వచ్చింది, సెటిల్ అవ్వాల్సి వచ్చింది అని అంటున్నాను. ఇట్ హ్యాడ్ టు వాచ్ ద మ్యాచ్. అది మ్యాచ్ని చూడాల్సి వచ్చింది. అదేవిధంగా షీ హ్యాడ్ టు వాచ్ ద మ్యాచ్. ఆమె కూడా ఆ మ్యాచ్ని చూడాల్సిన అవసరం వచ్చింది, ఈవెన్ ఆమెకు నచ్చకపోయినప్పటికి కూడా అని అన్నప్పుడు మనం హ్యాడ్ టుని వాడుతూ ఉన్నాము. ఇప్పుడు మనము మస్ట్, హ్యావ్ టు ఈ రెండింటికి తేడా ఏదైతే ఉందో ఎగ్జాంపుల్ ద్వారా మనము తెలుసుకుందాము. మస్ట్, హ్యావ్ టు. మస్ట్ ఎప్పుడు వాడతామంటే ఎప్పుడైతే స్పీకర్ అవతల వ్యక్తికి చెప్తాడో నువ్వు ఇది చెయ్యి, ఇది నువ్వు తప్పకుండా చెయ్యాలి అని మనము ఆబ్లిగేషన్ వాళ్ళని ఇన్స్ట్రక్ట్ చేస్తాము. అలాంటప్పుడు మనము మస్ట్ని వాడతాము. ద స్పీకర్ థింగ్స్ ఇట్ ఈజ్ నెససరీ అంటే ఇట్స్ ఎ పర్సనల్ ఒపీనియన్ ఆఫ్ స్పీకర్. ఇట్ ఈస్ ద పర్సనల్ ఒపీనియన్ ఆఫ్ స్పీకర్. అప్పుడు మనం మస్ట్ని వాడతాము. మరి హ్యావ్ టు ఎప్పుడు వాడతాము అంటే హ్యావ్ టు అనేది ఎవరికైతే మనం చెప్తామో చెప్పినప్పుడు ఆ చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన అనుకుంటాడు నేను ఇప్పుడు ఇది చెయ్యాలి అని. అలాంటప్పుడు అనదర్ పర్సన్ థింగ్స్ ఇట్ ఈస్ నెససరీ, ఇది నేను ఇప్పుడు చేయాలి అని అనుకున్నప్పుడు హ్యావ్ టు అనేది వాడుతూ ఉంటాడు. ఎగ్జాంపుల్ మనం చూద్దాము. ఇది వచ్చేసి రూల్ మనకి టీచర్ అంటాడు యూ మస్ట్ కంప్లీట్ ద ఎస్సే బై ఫ్రైడే. ఫ్రైడే కల్లా నువ్వు ఎస్సేని కంప్లీట్ చేయాలి అని టీచర్ యొక్క ఆబ్లిగేషన్. టీచర్ ఇన్స్ట్రక్షన్ చేశారు ఎవరిని? స్టూడెంట్ని. అప్పుడు స్టూడెంట్ ఏమనుకుంటాడు? స్టూడెంట్ వీ హ్యావ్ టు కంప్లీట్ ద ఎస్సే బై ఫ్రైడే. ఫ్రైడే కల్లా మేమందరం కలిసి ఎస్సేని కంప్లీట్ చేయాలని చెప్పి పిల్లలందరూ అనుకుంటారు. ఈ రకంగా ఇక్కడ ఏంటంటే టీచర్ గివెన్, టీచర్ ఇచ్చారు, టీచర్ హ్యాస్ గివెన్ అన్ ఇన్స్ట్రక్షన్ టు ద స్టూడెంట్ టు డూ దట్ వర్క్. ఇక్కడ వీళ్ళు తీసుకున్నారు. పిల్లలు ఏమనుకుంటారంటే టీచర్ హ్యాస్ గివెన్ అస్ అన్ ఇన్స్ట్రక్షన్ ఆర్ ద ఆబ్లిగేషన్ అస్ టు డూ దట్ వర్క్ అని వీళ్ళు అనుకుంటారు. అయితే
ఇటువంటి తేడాని మనము తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది, ఎందుకంటే చాలా ముఖ్యం. ఇప్పుడు మనము హ్యాడ్ టు యొక్క యూసెస్ తెలుసుకుందాము. హ్యాడ్ టు అంటే మనకు తెలుసు కదా, గతంలో మనం చేయాల్సి వచ్చిన పని చెప్పినప్పుడు మనం హ్యాడ్ టు వాడుతున్నాము. వీ యూజ్ హ్యాడ్ టు ఇన్స్టెడ్ ఆఫ్ మస్ట్ ఇన్ ద పాస్ట్. మనము ప్రజెంట్ టెన్స్లో మస్ట్ ఏదైతే ఉందో ఆ మస్ట్ని మనము ప్రజెంట్ టెన్స్లో వాడితే, మనము ఆబ్లిగేషన్ చెప్పినప్పుడు, ఇన్స్ట్రక్షన్ చెప్పినప్పుడు మస్ట్ని వాడితే, అదే గతంలో మస్ట్ అనేది పాస్ట్ టెన్స్లో మారినప్పుడు హ్యాడ్ టుగా మారుతుంది. ఐ హ్యాడ్ టు పే చలాన్ ఫర్ మై ఓవర్ స్పీడ్. ఐ హ్యాడ్ టు పే చలాన్ ఫర్ మై ఓవర్ స్పీడ్. నేను బాగా స్పీడ్గా వెళ్ళడం వల్ల నేను ఆ చలానా ఎక్కువ కట్టాల్సి వచ్చింది అని నేను చెప్తూ ఉన్నాను. దీనిలో మనము హ్యావ్ టుని క్వశ్చన్స్లో కూడా మనం వాడుతున్నాము. ఎలా వాడుతున్నామో చూద్దాము. హ్యావ్ టు ఈజ్ మోర్ కామన్ దాన్ మస్ట్ ఇన్ క్వశ్చన్స్. క్వశ్చన్స్లో మనము మస్ట్ కంటే ఎక్కువ కామన్గా మనం హ్యావ్ టునే వాడుతున్నాము. ఎగ్జాంపుల్ చూద్దాము. వెన్ డూ యూ హ్యావ్ టు ఫినిష్ ద రిపోర్ట్? ఎప్పుడు నువ్వు రిపోర్ట్ని ఫినిష్ చేయబోతున్నావు అని మనము ఇన్సిస్ట్ చేస్తున్నాం, అడుగుతున్నాం. ఇలాంటప్పుడు మనము ఈ రకంగా హ్యావ్ టుని వాడాము. వెన్ డూ యూ హ్యావ్ టు ఫినిష్ ద రిపోర్ట్? ఎప్పుడు నువ్వు రిపోర్ట్ని కంప్లీట్ చేయబోతున్నావు, ఫినిష్ చేయబోతున్నావు అని మనము అడుగుతూ ఉన్నాము. బాగా ప్రాక్టీస్ చేస్తుండండి, చాలా ముఖ్యం. ఈ సెంటెన్సెస్ అన్నిటినీ కూడా మీరు అంటూ ఉండండి. ఎంత అంటే అంత వస్తూ ఉంటాయి. డైలీ రొటీన్గా మీరు ప్రతిరోజు అంటూ ఉండండి. మనము హ్యాబిచులైజ్ అయినప్పుడే మనం ఇంగ్లీష్కి అలవాటు పడతాం. క్లాస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారు చూసి తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. Thank you so much friends. This is Gautami signing off.